నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ట్రేడర్ ఏజే ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మనము స్లోగా స్టడీగా డబ్బులు ఎట్లా సంపాదిస్తామో చూడండి. ఓకే, మనం ఆప్షన్ బయింగ్ చేస్తుంటాం అన్నమాట. సో క్లియర్గా చెప్తా గైస్, ఆప్షన్ బయింగ్ చేస్తుంటే కొన్ని రూల్స్ ఉంటాయి, అది ఫాలో చేసినారంటే మీకు ప్రాఫిట్ వస్తుంది. లేదనుకోండి 100% 1000% లాస్ వస్తుంది. ఆ రూల్స్ని కొంచెం దాటినా బిస్కెట్ అయిపోతారు. ఓకే, నేను కొన్ని రూల్స్ చెప్తాను. డైలీ 3 to 5 ట్రేడ్స్ మాత్రమే చేయండి. ప్రపంచం మునిగిపోయినా 3 to 5 కన్నా ఎక్కువ చేయొద్దు. అసలు 3 పెట్టుకోండి మ్యాక్సిమం. 3 కన్నా అసలు లాస్ వచ్చినా అరే లేదు, నాకు మార్కెట్ ఇట్లా మూవ్ అవుతుందని తెలుస్తుంది, నేను ప్రాఫిట్ చేసుకొని ఎండ్ అవుతా అంటే అవ్వదు. ఓకే, సో 3 ట్రేడ్ చేయండి, అప్పుడే ఆప్షన్ బయింగ్లో మీకు వస్తాయి. కొన్ని రూల్స్ చెప్తా వినండి. ఫస్ట్ 3 ట్రేడ్లు. సెకండ్, ఎక్కువ అమౌంట్తో ఎప్పుడు ట్రేడ్ చేయొద్దు. ఓకే, 30, 40, 50,000 లేదు నా దగ్గర డబ్బులు ఎక్కువనే భయ, నా దగ్గర మస్తు కలిసిన నేనంటే 1 lakh దగ్గర పెట్టుకోండి. ఆప్షన్ బయింగ్లో చెప్తున్నా. మీరు ఆప్షన్ సెల్లింగ్ చేస్తుంటే 10 లక్షలు పెట్టుకుని మంచిగా ట్రేడ్ చేసుకోవచ్చు, ఏదైనా ట్రేడ్ చేసుకోవచ్చు. కానీ ఆప్షన్ బయింగ్లో మాత్రం అక్కడ ఒక ట్రేడ్ సెటప్ అనిపిస్తుంది గైస్, అరే మిస్ అయిపోయింది. ఇట్స్ ఓకేలే. సో ఆప్షన్ బయింగ్లో 3 ట్రేడ్స్ పర్ డే, 50,000 కన్నా 1 lakh కన్నా ఎక్కువ అసలు వెళ్ళొద్దు ఏం జరిగినా. ఓకే, ఇంకోటి ప్రాసెస్ ఫాలో చేయాలి. పర్ డేకి మార్కెట్ ట్రెండ్ ఎటుందో చూసుకోవాలి. ఓకే, ఇప్పుడు మీరు చాలా రోజులు చూస్తున్నారు, మార్కెట్ ట్రెండ్ డౌన్ ట్రెండ్ ఉంది. సో డౌన్ ట్రెండ్ వచ్చేదాకా సపోర్ట్ ఇంకా రెసిస్టెన్స్ చూసుకొని ట్రేడ్ చేసుకోవాలి. ఓకే, ఎప్పుడు వెయిట్ చేయాలి, ఎప్పుడు అరే పోతుంది పోవాలి. ఈ ఫోమో ఎప్పుడు చేయకూడదు. ఇప్పుడు చూడండి, మంచి యాక్చువల్లీ ఒక మంచి జోన్ ఉంది ఇక్కడ, ట్రేడింగ్ ఆపర్చునిటీ ఉంది. ఈ జోన్ కన్నా కిందికి వస్తే మనం స్టాపర్స్ యాక్సెప్ట్ చేసుకోవచ్చు గైస్. కానీ నేను జస్ట్ వెయిట్ చేస్తున్నా సస్టైన్ అవుతుందా లేదా అని. బ్యాక్ వచ్చింది అనుకోండి, మొత్తం రపక్కని కింద పడిపోతుంది. ఓకే, ఒకవేళ ఇది సస్టైన్ అయింది అనుకోండి పైన, నెక్స్ట్ క్యాండిల్ కూడా పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది. ఇక్కడ నుంచి 10 points వస్తుండే మనకి. లెట్స్ సీ గైస్, చూద్దాం. ఈ జోన్ బ్రేక్ అయ్యి క్యాండిల్ ఎండ్ అవ్వాలి, అప్పుడు మనకి ఛాన్సెస్ ఉంది. చూద్దాం. సో ఈ రూల్స్ ఫాలో చేస్తేనే మీరు ఆప్షన్ బయింగ్ చేయండి, లేకపోతే చేయకండి. ఆప్షన్ సెల్లింగ్ అన్నా చేయండి, లేకపోతే స్టాక్ ట్రేడింగ్ అన్నా చేయండి, లేకపోతే క్రిప్టో అన్నా చేయండి. కానీ ఈ రూల్స్ ఫాలో చేయకపోతే చేయకండి. లాస్ వచ్చినా 3 ట్రేడ్ల కన్నా ఎక్కువ చేయకండి. నేను కూడా కొన్నిసార్లు తప్పిపోతా, కానీ మీరు చేయొద్దు అది. ఓకే, సో 12:24 అవుతుంది గైస్. నేను అసలు ఈరోజు ట్రేడింగ్ చేయకపోవడమే బెటర్ గైస్. మీరు చూడండి, పొద్దు నుంచి మార్కెట్ ఇక్కడే తిరుగుతుంది. సో ఇట్స్ బెటర్ నాట్ టు ట్రేడ్. కానీ నేను వీడియో చేయలే కదా మండే, మీకోసం అని చేస్తున్నా గైస్. నేను యూజువల్ అయితే ఈ మార్కెట్లో ట్రేడ్ చేయ. చూడండి, మొత్తం సైడ్ వేస్ ఉంది, కిందికి వస్తుంది పైకి వస్తుంది, కిందికి వస్తుంది పైకి వస్తుంది. ఆప్షన్ బయర్ల పైసా మొత్తం మింగేస్తుంది. ఆప్షన్ సెల్లర్కి మంచి రోజు ఈరోజు. ఓకే, సో చేయొద్దు. నేను చూద్దాం, ఒక 5-10 పాయింట్లు అనేది వస్తుందా అని ట్రై చేస్తాను. ఓకే, లెట్స్ సీ. ఓకే, మంచిగా ఎండ్ అయింది గైస్. యాక్చువల్లీ ఇక్కడ రిస్క్ తీసుకొచ్చి ఇక్కడ ఒకటి. చలో ఐ ట్రై టు టేక్ అ రిస్క్ గైస్. సింపుల్, ఈఎంఐ కన్నా కింద వస్తే వీ విల్ ప్లాన్. ఓకే, నేను ఇది ఎందుకు తీసుకున్నా అంటే ఇది బ్రేక్అవుట్ అయితే స్ట్రాంగ్గా పడుతుంది గైస్. కానీ ఇక్కడ ఒక బయింగ్ సపోర్ట్ ఉంది, అది ఒక్కటి జాగ్రత్తగా తీసుకోవాలి. కానీ ఈ క్యాండిల్ ప్రకారం అయితే కిందికి పడిపోవాలి లెక్క. చలో 900 ప్రాఫిట్ నడుస్తుంది గైస్, 1400, 2000 ప్రాఫిట్. చలో ప్రాఫిట్ బుక్డ్ గైస్, 1700 ప్రాఫిట్ బుక్డ్ గైస్. ఫస్ట్ ట్రేడ్ ఇది. ఓకే, మీరు మళ్ళీ రివర్స్ వచ్చేసింది. ఆప్షన్ బయింగ్లో అట్లనే ఉంటాయి అనమాట. ఇది బ్రేక్అవుట్ సస్టైన్ అయింది అనుకోండి, మళ్ళీ మనం కొనుక్కోవచ్చు దీంట్లోనే. ఓకే, సో ఫస్ట్ ట్రేడ్ 1700 ప్రాఫిట్ అయింది గైస్. మార్కెట్ మొత్తం రివర్స్ అయిపోయింది, చూసారా? ఫేక్ బిగర్ కాల్. మనకి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మనం కరెక్ట్ టైంలో ప్రాఫిట్ బుక్ చేసుకున్నాం అనమాట. సో మీరు చూసుకున్నట్లయితే నేను నిఫ్టీ మీకు చూపిస్తాను కదా. సరే దీంట్లోనే చూసాం, సారీ మళ్ళీ వేసుకోవాలి. సో మీరు నిఫ్టీ చూసుకున్నట్లయితే గైస్, ఇన్వెస్టర్కి చాలా లాస్ అయింది యాక్చువల్లీ లాస్ట్ వీక్ మొత్తం. చూడండి, నెక్ ప్యాటర్న్ చేయడానికి వస్తుంది. ఓకే, నెక్ ప్యాటర్న్ కూడా బ్రేక్ అయింది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది నెక్ ప్యాటర్న్ బ్రేకేజ్ అనమాట. నెక్ అంటే ఏం లేదు గైస్, మనుషుల నెక్ లెక్క హెడ్ నెక్ ఉంటుంది అనమాట. ఓకే, ఇది హోల్డరు, ఇది హెడ్, ఇది ఇంకొక షోల్డర్, ఇది నెక్. సో ఎప్పుడైతే ఈ లైన్ బ్రేక్ అయింది అనుకోండి, మార్కెట్ కింద పడిపోతుంది అనమాట.
అన్లెస్ దేర్ ఇస్ హై ఛాన్స్ ఇట్ విల్ కమ్. కానీ ఇప్పుడైతే మార్కెట్ చాలా వీక్ ఉంది గైస్, కిందికి పడే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఐ డోంట్ నో, సాటర్డే రోజు అంబానీ మామ మాట్లాడుకుని ఉంటారు, అరే రిలయన్స్ షేర్లు మెయింటైన్ చేస్తున్న వాళ్ళారా, టాటా వాళ్ళారా, చిన్న చిన్న కంపెనీలు, బ్యాంకులు, ఐసిఐసిఐ బ్యాంక్ అందరు ఇట్లా మీటింగ్ చేసినట్టున్నారు సాటర్డే రోజు మంది వేసుకుంటారు. అరే మార్కెట్ మొత్తం కిందికి పడుతుంది, ఇట్లానే వదిలేస్తే మనం మొత్తం గులిచిపోతాము, అందరు సపోర్ట్ చేసుకొని అందరూ ఒకటేసారి లేద్దాం పైకి అని చెప్పేసి సాటర్డే రోజు మందు పార్టీలో డిస్కస్ చేసుకొని ఈరోజు లేవని ట్రై చేస్తున్నారు. కానీ ఎవరైనా పక్కమని వాళ్ళకి మూడు వచ్చి తొక్కేస్తారు అనుకోండి, మళ్ళీ కింది పడిపోతుంది. చూద్దాం ఇంకొక సాటర్డే మందు మీటింగ్ అవుతుందా, లేకపోతే మార్కెట్ ఇక్కడ నుంచి రివర్సల్ అవుతుందా చూసుకుందాం. ఓకే, సుందర్ సోది ఇట్లనే చెప్తున్నా, సోది టైంపాస్ కోసం. ఏం లేదు గైస్, ఎప్పుడు ట్రేడింగ్లో ఏం తెలుసా, బయ్యర్స్ సెల్లర్స్ ఉంటారు. ఓకే, అంటే కొండ మీద ఉన్నోళ్ళు కొండ కింద ఉండేవాళ్ళు. అరే మోర్ నాయన. ఓకే ఇదేనా ఇందమని ఇదేంది నెట్ వస్తలేదు, తొక్కలేదు వచ్చినా. ఓకే, కొండ మీద ఉన్నోళ్ళు కొండ కింద ఉన్నోళ్ళు 750. కొండ కింద వాళ్ళు ఏం చేస్తారు, అరే మంచి మూమెంట్ దొరుకుతుంది గైస్, ఇక్కడ ఒకటి మంచి మళ్ళీ ఛాన్స్ ఉంది, చలో ఒక చిన్న రిస్క్ తీసుకుందాం, మళ్ళీ సింపుల్ దీని కింద ప్లాన్ చేసుకుందాం. అరే కొంచెం సేపుతో కాల్ చేస్తా. ఓకే చలో, ఒక్క మూమెంట్ కావాలి గైస్, ఆల్రెడీ బ్రేక్ అయింది. ఇక్కడ యాక్చువల్లీ సపోర్ట్ జోన్ ఉంది గైస్, కొంచెం జాగ్రత్తగా ఉండాలి గైస్, లేదంటే బిస్కెట్ అయిపోతాం. ఇది మొత్తం ఏరియా సపోర్ట్ జోన్, ఏ టైంలో ఇట్లా రివర్స్ వెళ్ళిపోవచ్చు. నాకు ఎందుకో రిస్క్ అనిపిస్తుంది గైస్, లెట్స్ సీ. ప్రాఫిట్ కట్ అయ్యి 1200కి వచ్చేసింది. స్లో ఉంది గైస్ మూమెంట్, ఇట్లాంటి మార్కెట్ అసలు ట్రేడ్ చేయదు. ఇదేనా లాస్ట్ ట్రేడ్ చేసుకుంటా. ఓకే, వాట్ ఎవర్ ద ప్రాఫిట్ ఇస్. ఎప్పుడన్నా మార్కెట్ పిచ్చి ఉందనుకోండి, ఇగ్నోర్ చేసేయండి మార్కెట్ని. పంతం బట్టి లేదు నాకు రోజు 1000 రూపాయలు కావాలి, రోజు 2000 నేను ఎట్లన్నా సంపాదించాలని చేసుకుంటే బిస్కెట్ అవుతారు. ఆహా మంచి మూమెంట్ వచ్చింది. వచ్చిన దాంట్లో సంతృప్తి పడి పిల్ల పాపలతో సుఖంగా బతకండి. ఓకే గైస్, నాకు ఎందుకో రివర్స్ అవుతుంది అనిపిస్తుంది. 2000 దాకా వస్తే నేను కొంచెం ఓకే చలో గైస్, నేను ఎంజాయ్ చేసిన, ఎందుకంటే నాకు ఈరోజు మార్కెట్ మంచిగా అనిపిస్తలేదు. ఇట్స్ బెటర్ నాట్ టు ట్రేడ్ ఇన్ సచ్ డే. 2235 రూపీస్ ప్రాఫిట్ వచ్చేది. 2 ట్రేడ్లు చేసాం మనం, చూసుకోండి. బై సెల్ ఇలా చేస్తేనే. కొన్నిసార్లు నేను పెద్దగా వెయిట్ చేస్తాను కదా, ఇంత ఫాస్ట్గా తీయను. బట్ నాకు ఈరోజు మార్కెట్ డౌట్ ఉంది, ఇది పోతుంది కానీ మళ్ళీ పక్కమని కిందకి వచ్చేస్తుంది. అది ఏ టైంలో పోతుందని మనం క్యాప్చర్ చేయడం చాలా కష్టం అనమాట. సో ఇట్స్ బెటర్ టు ఇగ్నోర్ ద మార్కెట్ను, క్లోజ్ చేసేసాలి, చూడొద్దు అసలు దాన్ని. సాయంత్రం 3:30 దాకా చూడొద్దు, అప్పుడే పీస్ అవుతుంది. సో ఆప్షన్ బయింగ్ ఈజ్ రిస్కీ. 30, 40, 50 మ్యాక్సిమం. లేదు నాకు తీటు ఉంది అనుకుంటే 1,00,000 రూపాయలు, నాకు కూడా కొన్నిసార్లు తీటు ఉంటుంది. 1,00,000 రూపాయలు పెట్టుకొని ట్రేడ్ చేసుకొని సింపుల్గా చిన్న మూమెంట్స్ క్యాప్చర్ చేసుకొని జాగ్రత్తగా చూసి క్యాప్చర్. నేను ఇది వెంటనే తీసుకున్నా అనుకుంటున్నారు. నేను యాక్చువల్లీ 12:30కి ఓపెన్ చేస్తాను కదా, నేను చూసాను మార్కెట్ చిన్నగా ఉంది, వస్తే 5-10 పాయింట్ల కన్నా ఎక్కువ రావు మేబీ. ఎందుకంటే నేను ఫ్రైడే రోజు ఫుల్ క్రేజీ మూమెంట్ ఇచ్చింది అది. సో ఇంకెన్నిసార్లు మూమెంట్ ఇస్తాం అని కొంచెం ఈరోజు రెస్ట్ తీసుకుంటాం అనమాట. మనం కూడా ఏమైనా రన్నింగ్ పోయినాం అనుకో, కంటిన్యూస్ ఉరుకుతామా, రెస్ట్ తీసుకుంటాం. ఓకే మంచి మూమెంట్ వచ్చింది, బట్ ఇక్కడ బయర్ జోన్ ఉంది గైస్. సో ఆల్వేస్ రిస్కీ టు సెల్ హియర్. సో ఇట్స్ బెటర్ టు ఇగ్నోర్ ద మార్కెట్. ఈరోజు మన ప్రాఫిట్ 2235. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఒక సబ్స్క్రైబ్ వేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ గైస్, టేక్ కేర్, బై. ఐ లవ్ యూ ఆల్. మనం రెగ్యులర్ వీడియోస్ చేద్దాం, కలిసి డబ్బులు సంపాదిద్దాం, సపోర్ట్ చేయండి. తెలుగు ట్రేడర్స్ తక్కువ ఉన్నారు, తెలుగు ట్రేడర్ని ఎంకరేజ్ చేయండి. ఓకే, నేను మీకు అవసరం ఉన్న పాయింట్సే చెప్తా గైస్. నాకు కొన్నిసార్లు మంచి ప్రాఫిట్ అవుతుంది నేను ఆఫ్లైన్ ఉన్నప్పుడు. ఇప్పుడు నాకు కొన్ని డేస్ నేను ట్రేడింగ్ చేయని రోజు మంచి ప్రాఫిట్ అవుతుంది. నేను అది చూపించుకొని నాకు ఇంత ప్రాఫిట్ వచ్చింది, 1,00,000 ప్రాఫిట్ వచ్చినాయి, 2,00,000 ప్రాఫిట్ వచ్చినాయి, 10,000 ప్రాఫిట్ వచ్చింది చూపియా గైస్. నేను లైవ్ మార్కెట్లోనే ట్రేడింగ్ చేసుకొని మీకు క్లియర్గా చూపిస్తాను. ఎందుకంటే నా సైకాలజీ మీకు అర్థమవుతుంది, నేను ఎక్కడ ఆగుతున్నా, ఎక్కడ వెయిట్ చేస్తున్నా. ఇది చూడండి, నేను 12:25కి వచ్చిన 5 నిమిషాల్లో అయిపోయింది ట్రేడింగ్ అంతే. ఇప్పుడు ఏం చేయాలి తెలుసా,
అరే నాకు 2000 వచ్చింది కదా, ఇప్పుడు 12:30 అవుతుంది, 1:30, 2:30, 3:30, 3 గంటలు టైం ఉంది, మంచిగా ట్రేడింగ్ చేసుకొని ఇంకొక 1000 రూపాయలు, ఇంకొక 1000 రూపాయలు, 5000 రౌండ్ ఫిగర్ చేద్దామని కూర్చున్నారా, బిస్కెట్ అయిపోతారు. ఈ మెంటాలిటీ ఉంటే బిస్కెట్ అయిపోతారు. ట్రేడింగ్ అంటేనే సైకాలజీ. మన ఛానల్లో సైకాలజీ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ ఉంటుంది అనమాట. ఓకే, టేక్ కేర్ గైస్, లవ్ యూ, బాయ్ బాయ్.